వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యార్థుల చెలో పార్లమెంట్ ర్యాలీపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని గుర్తు చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల బల ప్రయోగాన్ని సమర్థించలేమని సూర్యకాంత్ దాస్ ధర్మాసనం తెలిపింది. విద్యార్థుల నిరసనలో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం ఆందోళనకర విషయమని వ్యాఖ్యానించింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు అవసరమని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. విద్యార్థుల చలో పార్లమెంట్ ర్యాలీపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా తరఫున ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. అలాగే విద్యార్థులు ఆరోపిస్తున్నట్టుగా పోలీసుల బలప్రయోగంపై జరిగినటువంటి కొన్ని రిట్ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దాని కారణంగా ఇవాళ సుప్రీంకోర్టులో ప్రధానంగా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది, విచారణకు వచ్చేటువంటి పరిస్థితి. విద్యార్థుల చెలో పార్లమెంట్ ర్యాలీపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విచారణలో చెలో పార్లమెంట్ నిరసన ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై భారత ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మాసనం అభిప్రాయం ప్రకారం శాంతియుతంగా నిరసన తెలియజేయడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యంలో పౌరులు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేసుకోవచ్చనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అయితే ఈ ధర్నాలో కొంతమంది ఆకతాయిలు లేదా సామాజిక విద్రోహ శక్తులు నిరసనలో చొరబడి పోలీసులపై దాడులు చేయడం ఆందోళనకరమైన పరిణామం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఇలాంటి ఘటనలు అడ్డుకోవడం, చట్టాన్ని అమలు చేయడం అధికారుల బాధ్యత అనే విషయాన్ని స్పష్టం జరిగింది. అదే దాంతో పాటు కొంతమంది చేసిన హింసను కారణంగా చూసి మొత్తం శాంతియుత నిరసనలపై బలప్రయోగాన్ని సమర్థించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసేటువంటి పరిస్థితి. శాంతియుత నిరసనలు ఎలా నిర్వహించాలి, పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశాలపై దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఇటు సామాజిక విద్రోహ శక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు, బాధ్యత పరిపాలనాధికారులకు ఉంది అని చెప్పి అధికారాలు ధర్మాసనం స్పష్టం చేసేటువంటి పరిస్థితి. ఇవాళ జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు చేసినటువంటి లాఠీచార్జ్ విషయం పైన ప్రధానంగా ఈ రోజు సుప్రీం ధర్మాసనం యొక్క ఈ విచారణ జరిగింది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని చెప్పి ప్రేయర్ గా ఉండింది. అయితే ధర్మాసనం మాత్రం ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి విషయం రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.